ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రెజెంట్ మనతో పాటు ఉన్నారు పబ్లిక్ స్పీకర్ రజనీరమ్మ గారు. నమస్తే మ్యామ్. నమస్తే నవీన. మేడం, టీనేజర్స్ ఇప్పుడు అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఈ మధ్య కాలంలో చూసుకుంటే పేరెంట్స్ చాలా మంది ఏంటంటే పిల్లల్ని 9th క్లాస్ 10th క్లాస్ 8th క్లాస్ వరకు వెళ్తే కూడా అసలు వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇంట్లో ఏం చేస్తున్నారు, స్కూల్కి వెళ్ళి ఏం చేస్తున్నారు, కొంతమంది పిల్లలు ఏంటంటే ఇంటికి వచ్చాక రూమ్లోకి వెళ్ళి డోర్ కూడా వేసుకుంటారు, ఫోన్లో మాట్లాడుతూ ఉంటారు గంటలు గంటలు. ఇది పేరెంట్స్ అడిగినప్పుడు మనం కొన్ని వీడియోలో మాట్లాడుకున్నాం, ఆ ఫ్రెండ్తో మాట్లాడుతుందిలే, ఆ ఫ్రెండ్స్ ఉండరా, ఏదో దాని గురించి మాట్లాడుతుంది, క్లాస్ గురించి అంటూ ఉంటారు, ఎక్కడికి వెళ్తున్నారు కూడా పట్టించుకోరు. అవును. మరి విజయవాడలో జరిగినటువంటి ఒక ఇన్సిడెంట్ చూస్తే ఒక అబ్బాయి అమ్మాయి మరి వాళ్ళ వయసులు చూసుకుంటే కూడా 8th క్లాస్ 9th క్లాసే అనుకుంటా, చిన్నపిల్లలు మరి వాళ్ళు చేసినట్టు పని ఎంత దారుణం అంటే హైదరాబాద్లో ఉన్నటువంటి ఆటో డ్రైవర్ తెలివిగా వ్యవహరించాడు కాబట్టి బాగుంది అక్కడితో, లేదంటే చాలా ప్రమాదమే జరిగేది. అసలు పేరెంట్స్ ఎలా ఉంటున్నారు, టీనేజర్స్ ఎందుకు ఇలా తయారవుతున్నారు అంటే సొసైటీ లోపమా, సోషల్ మీడియానా, తల్లిదండ్రుల, మరి స్కూల్లో టీచర్స్ దీనికి బాధ్యులు అంటే మీరేం చెప్తారు? ఇందులో పర్టికులర్ ఈ విషయంలో టీచర్స్ బాధ్యత అని నేను చెప్పను. అయితే తల్లిదండ్రులు అంటే వాళ్ళు కూడా ఈ పర్టికులర్ దాంట్లో పాక్షికంగానే బాధ్యులు. ఎట్లా అంటే ఇప్పుడు బయట సోషల్ మీడియా మెయిన్, ఒక మూవీస్ తీసుకోండి, వీళ్ళు కూడా 13-14 ఏజ్ అంటున్నారు కదా. మనం ఒక మూవీ ఎప్పుడో వచ్చింది, దాని పేరు 10th క్లాసా ఏదో వచ్చింది, తమిళ్ మూవీ తెలుగులో డబ్ చేశారు. 10th క్లాస్ చివరికి ఆ అబ్బాయి పిచ్చోడైపోయి రోడ్ల మీద తిరుగుతూ ఉంటాడు, ఆ అమ్మాయికి మాత్రం వేరే పెళ్లి చేస్తే బాగానే ఉంటుంది. అంటే ఈ చిన్న చిన్న వయసుల్లో టీనేజ్ లెవెల్ మీద సినిమాలు తీయటం అనేది అదొక ప్రభావం. అంటే ఈ పిల్లలు చూస్తారా సినిమాలు అంటే చూడక్కర్లేదు, వాల్ పోస్టర్స్ బోల్డ్ అని ఉంటాయి రోడ్డు మీద. తర్వాత సోషల్ మీడియాలో ఇప్పుడు బాగా వచ్చింది కదా, రీల్స్ అని అవని ఇవని, వీటి రూపంలో కూడా చాలా వస్తున్నాయి. తర్వాత ఒక మూవీ రిలీజ్ అయిందంటే మూవీ గురించి తెలుసుకోవడం పెద్ద కష్టమా చెప్పండి, రివ్యూస్ చెప్తున్నారు కదా. ఇప్పుడు ఒక 4 అబ్బాయిలో 4 అమ్మాయిలో ఒక సెల్ ఫోన్ ఉందంటే వాళ్ళకి నచ్చింది ఏదో ఒకటి 4 కలిసి కూర్చొని చూసే సందర్భాలు కూడా మన కళ్ళల్లో పడుతున్నాయి ఈ మధ్య. ఇప్పుడు చిన్న చిన్న పూరిపాకల్లో ఉండి కూలి చేసుకునే వాళ్ళు కూడా సాయంత్రం అయితే సెల్ ఫోన్ పెట్టుకుని ఇంట్లో ఉన్న వాళ్ళు అందరూ కలిసి టీవీ చూసినట్టు చూస్తున్నారు. మరి పెద్ద చిన్న అందరూ కలిసి, అది సినిమా అవ్వచ్చు, ఒక సీరియల్ కావచ్చు. మరి అప్పుడు కూడా వాళ్ళకి ఆ నాలెడ్జ్ అందుతుంది కదా. ఇప్పుడు ఇక్కడ తీసుకుంటే వీళ్ళ మదర్ ఫాదర్ కూడా ఏదో కూలి చేస్తారు, ఏదో చిన్న చిన్న పనులు చేసుకుంటారని చెప్తున్నారు. అంటే ఇలాంటి స్థాయి మనుషులకి పిల్లల్ని ఎలా పెంచాలో పెద్దగా తెలియదు. వాళ్ళకి తెలిసింది ఒకటే ఏంటంటే మీరు కూడా కష్టపడి పని చేయండి, చదువుకుంటే చదువుకోండి, కానీ ఇంట్లో ఉన్నప్పుడు ఏదో పని చేయటము, అన్నీ కూడా సమానంగానే ట్రీట్ చేయటం పిల్లల్ని. చిన్నపిల్లలు వాళ్ళకి ఏం తెలీదు, ఈ వయసులో వాళ్ళకి ఏం నేర్పాలి అనేది వాళ్ళకి ఉండదు. ఇప్పుడు ఒక 5 ఏళ్ల పిల్ల ఉంది అనుకోండి, గిన్నెలు తోమంటారు. అలాగే ఒక 5-6 ఏళ్ళు 10 ఏళ్ళ పిల్లలు అనుకోండి, ఏ పని అంటే ఆ పని చెప్తారు వాళ్ళకి, చిన్న పని పెద్ద పని అన్నీ చెప్పేస్తారు. ఏంటి ఆ విచక్షణ వాళ్ళకి తెలియదు. ఒకవేళ తెలిసినా ఇప్పటి నుంచి అలవాటు చేయాలి వాళ్ళకి, ఇవన్నీ పెద్ద అయిన తర్వాత అలవాటు కావు అనే ఒక ఉద్దేశం కావచ్చు. ఏదేమైనా వాళ్ళకి అవసరమైనవి వాళ్ళకి నేర్పుకుంటారు కానీ ఇలాంటివి నేర్పరు. మనం మొన్న కూడా విన్నాం, ఒక 9th క్లాస్ 10th క్లాస్ చదివే పిల్ల ప్రెగ్నెన్సీ వచ్చింది, డెలివరీ అయినా కూడా ఇంట్లో చెప్పలేదు, తర్వాత బిడ్డ తల్లి ఎవరో చనిపోయారని కూడా మనం విన్నాం కదా. ఎందుకు జరుగుతున్నాయి ఇలాంటి అవగాహన లేకపోవడము, దానివల్ల వచ్చే రిఫ్రిగరేషన్స్ ఏంటనేది తెలియకపోవడము, తల్లిదండ్రుల అదుపు లేకపోవడము, తర్వాత లోకజ్ఞానం కూడా లేకపోవడం. ఏది జరుగుతుందో అది మనం కూడా చేస్తే బాగుండు అని ఒక్క ఉద్దేశంతోనే వాళ్ళు ఉంటారు. ఇప్పుడు ఇక్కడ కూడా చిన్న క్లాసులు చదివే పిల్లలు ఆ డబ్బులు తీసుకుని లేచిపోయి వెళ్ళిపోవడం ఏంటి, వాళ్ళనే అడిగి తెలుసుకోవాలి కారణం ఏంటనేది. ప్రస్తుతం వాళ్ళు కస్టడీలో ఉండుంటారు, వాళ్ళనే అడగాలి. చిన్నపిల్లలు కాబట్టి చెప్పే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు వీళ్ళు ఆ అబ్బాయి బర్త్డేకి అని చెప్పి తల్లిదండ్రులు ఇంట్లో డబ్బు తీసుకొచ్చి పెట్టారు. అంటే ఇక్కడ చూడండి, ఉన్నవాళ్ళైనా లేని వాళ్ళైనా పిల్లల కోరికలు తీర్చే దాంట్లో చాలా కష్టపడతారు. ఇప్పుడు 10,000 తీసుకొచ్చి ఇంట్లో పెట్టారు, మంచిగా బర్త్డే పార్టీ చేద్దాము, చాక్లెట్స్ కూడా తీసుకొచ్చి నువ్వు స్కూల్లో పంచుకో, సాయంత్రం కేక్ కట్ చేద్దాం అన్నప్పుడు నీ స్థాయికి కేకులు కట్ చేయడము, చాక్లెట్లు పంచడము అవసరమా? అంటే పక్కనోడు ఏది చేస్తే మనం అది చేయాలి. అసలు ఈ సాంప్రదాయాన్ని ఆపేయాలండి. ఇవన్నీ పంచుకోవడం ఎందుకు? ఇంట్లో ఒకప్పుడైతే ఏం చేసేవారు, చక్కగా తలస్నానం చేయించి గుడికి తీసుకెళ్ళి దేవుడి దర్శనం చేయించి అమ్మా నాన్నల కాళ్ళకి దండం పెట్టించి ఏదైనా ఒక స్వీట్ తినిపించి ఇష్టమైన పదార్థం వండి పెట్టేవారు. ఇప్పుడు ఈ పుట్టినరోజు ఉద్దేశాలు మారిపోవట్లేదా? మొన్నటికి మొన్న పెట్రోల్ పోసి చంపేస్తారు పుట్టినరోజు వేడుకల్లో. అంటే ఇది పైశాచికత్వంగా ఉంటున్నాయి అన్నమాట వీళ్ళు చేసేవి.
మీ స్థాయికి తగ్గట్టు మీరు ఎందుకు చేసుకోవట్లేదు? ఇప్పుడు ఈ పిల్ల కూడా అంతే, స్కూల్కి వెళ్తున్నానని చెప్పింది, ఈ అబ్బాయి కూడా చాక్లెట్లు పంచుకుంటానని వచ్చాడు, తల్లిదండ్రులు ఎవరి పాటికి వాళ్ళు పనుల్లోకి వెళ్ళిపోయారు. వీళ్ళు ఇటు నుంచి ఇటు శుభ్రంగా డబ్బు తీసుకుని చెక్కేశారు. అసలు ఆ ఏజ్లో చెక్కేయాలని ఆలోచనలు రావడం ఏంటి అని అంటే సమాజంలో ఉన్నటువంటి అనేక సోర్సెస్ దీనికి కారణం. ఇది అని మనం చెప్పలేం. అది పర్టికులర్గా మనం చెప్పుకోవాలంటే ఆ పిల్లల్ని పోలీసుల దగ్గర వాళ్ళని ఇంట్రాగేట్ చేయాలి. వాళ్ళతోటి ఏంటమ్మా అని అన్నీ అడిగి తెలుసుకోవాలి. ఇప్పుడు వాళ్ళు అలా వచ్చేసినందుకు వాళ్ళని గమనించి పొరుగురు నుంచి ఇక్కడికి వచ్చారు, ఆటో ఎక్కారు అంటే డ్రైవర్కి రాకుండా ఉంటుంది అనుమానం, చేతిలో బ్యాగో ఏదో ఉంటుంది, వెంటనే భాష మాట అన్నీ తెలిసిపోతాయి. యూనిఫామ్తో ఉన్నారు, యూనిఫామ్తో ఎంత దారుణం చూడండి అసలు. ఆ పిల్లలు ఇదేదో సినిమా లాగానే ఉంది. ఆ అబ్బాయి ఏం చేశాడు, వెంటనే మంచివాడు కాబట్టి. అదే ఇంకొకళ్ళు అయితే వీళ్ళని ఏటో తీసుకెళ్ళి అమ్మేయడమో ఏదో జరిగిపోతుంది. మరి అలా తీసుకెళ్ళి పోలీసులకు తెలియజేయటం, అక్కడ వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా కంప్లైంట్ ఇవ్వటం, రెండు కోఆర్డినేట్ చేసుకుని కలవటం అనేది జరిగింది. లేకపోతే వాళ్ళ జీవితాలు చిన్నాభిన్నం అయిపోయి ఉండేవి కదా ఈ పాటికే. చాలా అంటే చాలా దారుణాలు అయిపోతుంటాయి అన్నమాట. ఈ అబ్బాయి ముందే అమ్మాయిని ఏదో చేసేసి అబ్బాయిని చంపేయడం, అమ్మాయిని వేరే దగ్గర అమ్మేసేయటం, ఎన్ని దారుణాలు చూస్తున్నాం మనం. అయితే ఇక్కడ ఒక యాంగిల్లో నేనేం చెప్తానంటే తల్లిదండ్రులు కొంత కంప్లీట్ బాధ్యత అని చెప్పను ఇలాంటి కేసుల్లో. ఇప్పుడు ఇంత చిన్నపిల్లల మీద అనుమానించలేరు. ఇప్పుడు ఇందాక మనం చెప్పుకున్నాము, పాలు పడుతూ బిడ్డ చనిపోయాడు అని అంటే అది ఎవరు అనుమానించలేరు. కానీ ఇక్కడ కూడా అంతే, ఈ చిన్నపిల్లల మీద లవ్ చేసుకుని లేచిపోతారని అసలు ఎవరన్నా ఊహిస్తారా? కానీ ఒక 10 ఏళ్ళు దాటిని అంటే పిల్లల మీద ఒక కన్నేసి ఉంచాలి. హార్మోన్స్ పనిచేసే వయసు అది. బాడీ బాగా గ్రో అవుతూ ఉంటుంది. వాళ్ళ ఆలోచనలు మారేదే ఆ వయసు నుంచి మారుతాయి వాళ్ళకి. ఎందుకంటే హార్మోన్స్ బాగా డెవలప్ అవుతుంటాయి కాబట్టి ఆలోచనల్లో మార్పు వస్తుంది. ఇంతకు ముందు రోజు ఉన్నట్టుగా ఆలోచనలు ఇవాళ ఉండవు, మార్పు వచ్చేస్తుంది. ఎందుకంటే అభిప్రాయాలు మారిపోతాయి, కోరికలు మారిపోతాయి మనసులో. నిన్న ఒక వస్తువు తినాలని ఉంటుంది, తినే అలవాటు ఉండదు, ఇవాళ నుంచి ఆ వస్తువు తినబుద్ధి కాదు. ఎందుకంటే లోపల వచ్చే చేంజెస్ అనమాట అవన్నీ. దాని మీద ఇష్టత ఉండదు. అలాగే నిన్న ఒక పని చేయటం ఇష్టం ఉంటుంది, ఇవాళ అది చేయబుద్ధి కాదు. ఇది మార్పులు, లోపల కెమికల్ చేంజెస్ అనేవి జరుగుతూ ఉంటాయి. కాబట్టి 10 years దాటిని అనగానే పిల్లల్ని కనిపెట్టండి, డబ్బుని వాళ్ళకి అందుబాటులో ఉంచకండి, వాళ్ళకి లగ్జరీ లైఫ్ని చూపించకండి. ఎందుకంటే ఎంత కింద స్థాయి వాళ్ళైనా సరే బయట లైఫ్ స్టైల్ అనేది అందరికి ఒకలాగానే ఉంది. ఉండటం వల్ల ఇటువంటి వాళ్ళ కుటుంబంలో పిల్లలకు కూడా కోటీశ్వర్ల పిల్లలకు ఉన్నటువంటి కోరికలే ఉంటున్నాయి. ఉన్నప్పుడు ఏమవుతుంది, మనసు పక్క దారి పడుతుంది. పట్టినప్పుడు దొంగ బుద్ధే పుట్టచ్చు, ఇంకోటే పుట్టచ్చు, చంపేయాలనే బుద్ధి పుట్టచ్చు. మనం చూసాం కదా, బ్యాట్ కోసం వెళ్ళి ఆ పిల్లని చంపేశాడా లేదా? ఇదే వయసులు కదా వాళ్ళకు కూడాను. మరి ఇవన్నీ జరుగుతున్నాయి అంటే చిన్నపిల్లలు అని అనుకోకండి. 10 ఏళ్ళు దాటినాయి అంటే కనిపెట్టుకోండి, డబ్బు అందుబాటులో ఉంచకండి, లగ్జూరియస్ లైఫ్ని మీరు పరిచయం చేయకండి. మీకు ఉన్నా సరే లేదని చెప్పండి, మనకున్నది ఇంతే, ఇవాళ పచ్చడన్నమే తినండి, ఇవాళ చారే చేశాను చారుతోనే తినండి, మన లైఫ్ స్టైల్ ఇది, మన దగ్గర డబ్బు లేదు అనేటువంటి రియాలిటీని ప్రాక్టికల్గా పిల్లలకి చెప్పటం లేదు. నేను చూస్తున్నాను, పనిచేసే బీద వాళ్ళు, పాకలో ఉండేవాళ్ళు పిల్లలకి లేస్ ప్యాకెట్లు కొనుక్కోమని 50 రూపాయలు 100 రూపాయలు ఇస్తున్నారు. ఏమో ఆ స్థాయికి వాళ్ళ ఇంట్లో ఏదైనా ఇంత వండి పిల్లలకి పెట్టలేరా? 100 రూపాయలు ఇచ్చి 50 రూపాయలు ఇచ్చి లేస్ కొనుక్కోమంటాం ఏంటి? అంటే అందరికీ ఈక్వల్గా వచ్చేసినాయిగా కోరికలు. తినాలనే కోరిక కానీ డబ్బు ఖర్చు పెట్టే స్థాయి కానీ సమానం అయిపోతున్నాయి కదా. మీకు ఇక్కడేమో లేదు, ఒక పక్కన కూలినాలి చేసి ప్రతి నెల డబ్బు కోసం ఎదురు చూసే పరిస్థితి మీది. మీరు అంత లగ్జరీగా పిల్లలకి ఎందుకు చూస్తున్నారు? వాళ్ళ క్లాస్మేట్ ఎవరో పెద్ద కాస్ట్లీ బూట్ కొనుక్కుంటే మీ పిల్లవాడికి కూడా అదే బూట్ కొంటున్నారు మీరు, తల తాకట్టు పెట్టి. అప్పులు, అది మనకి లేదు, మనకి కాదు, మనకి కుదరదు అనే ప్రాక్టికాలిటీని ఎందుకు వాళ్ళకి మీరు చెప్పట్లేదు? దీనివల్ల ఏంటంటే సోషల్ మీడియా కొంచెం తోడవుతుంది, కోరికలు వీళ్ళకి తోడవుతాయి, అవకాశాలు అనేకం వస్తున్నాయి, కోరికలు బాగా పుడుతున్నాయి. సో ఇలాంటి పనులు చేయడానికి వాళ్ళు భయపడటం లేదు, సందేహం కూడా రావట్లేదు వాళ్ళకి. ఆటో డ్రైవర్ మంచివాడు అవ్వబట్టి వీళ్ళు సేవ్ అయ్యారు. ఇప్పుడు తర్వాత ఏంటి, ఇప్పుడు ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా మనసు మళ్ళీ వెనక్కి లాగచ్చు, అరే ఆ అబ్బాయిని కోల్పోయాను, అమ్మాయిని కోల్పోయానని. ఇప్పటి నుంచి మీరు ఎటువంటి మాటలు వాళ్ళకి చెప్పాలో అవి చెప్పండి, కౌన్సిలింగ్ ఇప్పించండి. ఇప్పించినప్పుడు వాళ్ళ మైండ్ కొంచెం చేంజ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. మీరు కూడా తిట్టి కొట్టకుండా వాళ్ళకి పరిస్థితులు వివరిస్తూ, నువ్వు ఎలా ఉండాలి, నువ్వేం చేయాలి, బాగా చదువుకోవాలి, మన కుటుంబం ఇది, అమ్మ నాన్న కష్టపడి చెమటోడ్చి సంపాదిస్తున్నారు, మీ భవిష్యత్తు బంగారం అవ్వాలని, ఇలా మంచి మాటలు చెప్పాలి, కౌన్సిలింగ్ ఇప్పించాలి. అప్పుడు మనసు కొంచెం మారే ఛాన్సెస్ ఉంటాయి. లేకపోతే పిల్లలందరూ ఇట్లా భ్రష్టు పట్టిపోతారు. థ్యాంక్ యూ.